కాదు పైపెచ్చు ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. నేనేమంటే వెంకటేశ్వర గారు, ఇది పేజీ నెంబర్ 30 వైట్ పేపరు 2019 జూలైలో ఇదే గవర్నమెంటు వైసీపీ గవర్నమెంట్ బుగ్గన గారే రిలీజ్ చేశారు. ఇది ఏది అప్పుల మీద వచ్చి రాగానే ఏది ఏప్రిల్ మే నెలలో అంటే ఎన్నికలు అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ రావడానికి ఆ రోజు అధికారులు ఉన్నారు, మేము లేము. అయినా కూడా అప్పుడు తీసుకొచ్చిన అప్పులు కూడా అప్పుడు చేత శాలరీస్కి మిగతా ఖర్చులు ఉంటాయి కదా, వాటిని కూడా మా అకౌంట్కే కలిపి అప్పుడు పెండింగ్ ఉన్న బిల్స్ కూడా ఏప్రిల్ మేలో పెండింగ్ ఉన్న బిల్స్ కూడా మా అకౌంట్కి కలిపి మొత్తం 2019 జూలైలో వాళ్ళు రిలీజ్ చేసిన వైట్ పేపర్ ప్రకారము అది ఆర్బీఐ అప్పులు కావచ్చు, కార్పొరేషన్ల ద్వారా తెచ్చింది కావచ్చు, మిగతా కాంట్రాక్టర్లు పెండింగ్ ఉన్నాయి కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి కావచ్చు, మొత్తం కలిపి వాళ్ళే రిలీజ్ చేసి మొత్తం 3,62,375 కోట్ల రూపాయలు. నేను ఈ వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత నుంచి మనం అప్పుల మీద మాట్లాడటం మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత బుగ్గన గారు వస్తారు, లేదా దువ్వూరి కృష్ణ గారు వస్తారు. ఏ రోజైనా సరే, ఒక్క రోజైనా సరే నేను గమనిస్తున్నాను, మేము 2019 జూలైలో ఇదిగో వైట్ పేపర్ రిలీజ్ చేశాము, దాని ప్రకారము ఇది 3,62,000 కోట్లు మేము ఒక్కళ్ళు చేసింది కాదు, మొత్తం లెగసీ డెట్ అంటే మన రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చిన అప్పు ప్లస్ మా టైంలో అయింది మొత్తం కలిపి ఇది మొత్తం ఇంతే ఉందని ఎందుకు బుగ్గన గారు దువ్వూరి కృష్ణ గారు చెప్పరు వాళ్ళు రిలీజ్ చేసిన వైట్ పేపర్ గురించి? ఈ వైట్ పేపర్ వాళ్ళు రిలీజ్ చేసిందే కదా, రాష్ట్ర విభజన టయానికి ఏపీకి వచ్చిన అప్పు ప్లస్ టీడీపీ చేసిన అప్పు వాళ్ళు రిలీజ్ చేసిన ప్రకారము ఈ పేపర్ తర్వాత ఏ రోజు బయట పెట్టలేదు. ప్రతిసారి వచ్చేసరికి వాళ్ళే ఒక లెక్కలు వేసుకుంటారు. మళ్ళీ బయట పెట్టడానికి ఏముంటుంది, మా పేపరే ఫైనల్ ఇది ఇచ్చారు అంటే బుగ్గన గారు వచ్చి వాళ్ళు రాసుకుని వచ్చి లెక్కలు చెప్పడం కాదు కదా. ఇదో మేము 2019 జూలైలో వైట్ పేపర్ ఇచ్చాము, దాని ప్రకారము మొత్తం అప్పు రాష్ట్ర స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు మొన్న 2019లో దిగేయడానికి 3,62,000 కోట్లు మేము వైట్ పేపర్ రిలీజ్ చేశామని ఏ రోజున ఆయన నుంచి కానీ దువ్వూరి కృష్ణ గారి నోటి నుంచి వచ్చిందా? ఎందుకు చెప్పరు? అది పక్కన పెట్టేసి వాళ్ళే ఒక సాక్షికి అప్పుల చట్టం ఒకటి తయారు చేసి టీడీపీ టైంలో ఎక్కువ అయిపోయినాయి, వీళ్ళు చేసిన 2,00,000 కోట్లే అని చెప్పేసి ఒక లెక్క రాసుకొని వచ్చి ప్రతిసారి అదే చెబుతారు. ఎన్నిసార్లు చెవుల్లో పూలు పెడతారు? అది ఒకటి. రెండోది వచ్చేసరికి పార్లమెంట్లో చెప్పిండ్రు అంటారు. పార్లమెంట్లో రఘురామకృష్ణరాజు గారు కానీ లేకపోతే మా రాజ్యసభ ఎంపీ కనకమెడల గారు కానీ అడిగింది రాష్ట్రం మొత్తానికి ఉన్న అప్పులు ఏంటని క్లియర్గా అడిగితే, అన్నా మీ భానుప్రకాష్ రెడ్డి అన్న మీ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది తెలిసిన, మరి చూసి చూడనట్టు వదిలేశారో తెలియదు కానీ అన్ని అప్పులు అడిగితే కేవలం ఆర్బీఐ ద్వారా మాత్రమే ఇచ్చిన అప్పులు చెప్పారండి. కార్పొరేషన్ అప్పులు ఇప్పుడు అసలు కార్పొరేషన్ కాదు, ఏ అప్పులు చెప్పాలి అడగడం మాత్రం మా వాళ్ళు అన్ని అప్పులు క్వశ్చన్స్ ఉన్నాయి మీకు పంపిస్తాను చూడండి. అన్ని అప్పులు ఎంత అయినాయని వీళ్ళు అడిగితే అదన్నీ పక్కన పెట్టేసి కేవలం ఆర్బీఐ ద్వారానే చేసిన అప్పులు చెప్తారు ఎప్పుడు చెప్పినా. ఇక కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఇక వైసీపీ ప్రభుత్వానికి ఇక ఆ పేపర్ని పట్టుకొని చూసావా కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లోనే చెప్పింది రాష్ట్రం అప్పింతే అని చెప్పారు. అది ఒక మూడో వంతే, అది మూడో వంతే, అది ఆర్బీఐ ద్వారా తెచ్చిన అప్పులు మూడో వంతే, అంటే టోటల్ అప్పులు వీళ్ళు చేసిన దాంట్లో కార్పొరేషన్లు కావచ్చు పెండింగ్స్ కావచ్చు మీరు ఎందుకు చెప్పలేదు? మీ దగ్గర డేటా ఉంది, మీరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అశ్వత్థామ కుంజరహ అన్నట్టు దాన్ని ప్లాన్డ్గా స్కిప్ చేసేసారు. అరే క్వశ్చన్ వాజ్ వెరీ క్లియర్. మొత్తం అప్పులు ఎన్ని ఉన్నాయని వాళ్ళు అడిగితే త్రిపుల్ గారు ఆ అన్సార్డ్ క్వశ్చన్ ఇప్పుడు ఉంది కదా, వాళ్ళు వేసిన క్వశ్చన్ ఉంది, ఆయన వేసింది, మీరు ఇచ్చిన ఆన్సర్ ఉంది. రెండోది ఇస్తారు ఇంకోసారి 2022-23లో అప్పులు ఎంత అయినాయని అడిగితే అప్పటికేది ఇయర్ మొత్తం అయిపోతుంటే వాళ్ళు ఏమిస్తారు తెలిసిన ఎస్టిమేటెడ్ ఫిగర్స్ ఇస్తారా? యాక్చువల్స్ మీ చేతులు ఉంటానా భానుప్రకాష్ రెడ్డి అన్న 2022 డిసెంబర్లో అడిగితే 2023 డిసెంబర్లో అడిగితే నవంబర్ సంథింగ్ అడిగితే అంటే దాదాపు 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చెప్పాలి? యాక్చువల్ చేతికి వచ్చుంటే ఎస్టిమేట్స్ ఇస్తారా? ఎస్టిమేట్స్ ఎప్పుడు ఏమి ఇస్తారు? 10 రూపాయలు తెచ్చుకుంటామని చెప్తారు, తెచ్చేది 50 రూపాయలు. మీరేం చదువుతారు? మేము 10 రూపాయలు తెచ్చుకుంటామని చెప్పినారని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్స్ ఇస్తారు. మళ్ళీ ఇలా కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు చూసావా కేంద్రం ఇచ్చిందని అశ్వత్థామ కుంజరహ అన్నట్టు ఎస్టిమేట్స్ అని చెప్పకుండా ఇదని చెప్పి చూపిస్తారు. మీరు జరిపారు, వాళ్ళు జరిపారు, వాళ్ళు జరిపారా అబ్బాయి ఇద్దరు మీరు వాళ్ళు. మళ్ళీ వచ్చేసేలేకి నిర్మలా సీతారామన్ గారు వచ్చేసేలేకి పురంధేశ్వరి గారు ఏమో లెటర్ రాసి మొత్తం బ్రేకప్ రాసి ఇస్తే శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కూడా ఆర్బీఐ ద్వారా తెచ్చిందే చదువుతారు.